వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు షేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. అన్న నమస్తే. ఆ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరాలకు అడుగు పెట్టాం. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది, ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది? 60 సంవత్సరాల ఒక జాతి కోరిక. ఈ జాతి కోరికను స్వప్నం సహకారం చేసింది మా జాతిపిత బాపు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి సారథ్యంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీద పిల్లలు పిట్టరా రాలిపోతుంటే దాన్ని అడ్డుకట్టేయాలని వారే అమర నిరాహార దీక్ష చేసి 11 రోజుల తర్వాత అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్ని లో చర్చ జరిగి మా సభ్యుడు ఆడ నిరాహార దీక్షతోటి కష్టాల్లో ఉంది, 11 రోజులు అయింది, మరి ఏమన్నా అయితే ఎట్లా అని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే అప్పుడు మేల్కొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రభుత్వమే ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వారు మేల్కొని తెలంగాణ వేయడం జరిగింది. ఇచ్చిన తెలంగాణను బాపు 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించి భారతదేశంలో నెంబర్ 1గా పాడి పంట కానీ, అభివృద్ధి కానీ, డాక్టర్ల ఉత్పత్తి కూడా 30 కాలేజీలు పెట్టి పెద్ద ఎత్తున ఇదొక భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ బాపు జాతిపిత. సుభిక్షంగా బాగుంది వారి పాలనలో. ఇప్పుడున్న పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏ పథకాలను కూడా వారు చేయట్లేదు. కేసీఆర్ కిట్టు లేదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు బంద్ అన్నారు, రైతు భరోసా అన్నారు, వాళ్ళ పేరు మార్చి అది కూడా ఇవ్వట్లేదు. అన్ని వ్యవస్థలు కుప్ప కూలిపోయినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రజలు కేసీఆరే రావాలి, కేసీఆరే కావాలి, కేసీఆర్ తోటే మళ్ళీ మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది, కేసీఆర్ మా ఇంటి మనిషి, కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకు లెక్క, వారితోటే మళ్ళీ మాకు అభివృద్ధి వస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మేము నమ్మి మోసపోయినామని ప్రజాక్షేత్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు, కవిత గారు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా ఫోర్స్ చేశారని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు చీలిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే ట్విట్టర్లో ఏదైతే మెసేజ్ పెట్టి ఊరుకుంటే సరిపోదు కదా, కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు ఉద్యమాలు చేయాలి కదా, ఎందుకు చేయట్లేదని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇదంతా చిన్న టీకప్ తుఫాన్ లెక్క ఉండొచ్చు, అది ఏం కాదు, అంత సమసిపోతుంది. మళ్ళీ మా కవిత కూడా వస్తారు, అన్నీ మేము సెట్ చేసుకుంటాం. అంత పెద్ద ఆంధ్ర ఆధిపత్యాన్ని చేసి పార్లమెంట్ వ్యవస్థను, భారత రాజ్యాంగాన్ని ఒప్పించి తీసుకొచ్చిన మా ఇంట్లో సమస్యను, మా అక్క సమస్య మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మా అక్కగారు కూడా ఏమి కేసీఆర్ గారిని ఏం వ్యతిరేకించలేదు, పార్టీని ఏం వ్యతిరేకించలేదు, కార్యకర్తలను ఏం వ్యతిరేకించలేదు. ఏదో అది చిన్నది ఫ్యామిలీలో ఎక్కడైనా ఉండేది, అది ఏమన్నా ఉందేమో లేదో చూద్దాం. అదంతా పెద్ద ఇష్యూ కాదు, దీన్ని భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని పాత మా మీద ఎప్పుడైతే వ్యతిరేకత పత్రికలు ఉన్నాయో అవి కంటిన్యూ వారి వ్యతిరేకత అదే వెలుగులోకి వస్తున్నది. వాళ్ళు ఇంత ఉన్నదాన్ని అంత పెద్దగా చూపించడం వారు సృష్టించిన సృష్టి తప్ప ఇది ఏం లేదు. పార్టీ అంత బాగుంది, అందరు బాగుంటారు, అందరు ఇక్కడికి వస్తారు, ఇక్కడే నడుస్తుంది, కేసీఆర్ గారి సారథ్యంలో ఉంటుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ నోటీసు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది, హరీష్ రావు గారికి ఇచ్చారు, ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు. మరి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే విచారణకు వెళ్ళాలి జూన్ 6న. అరెస్ట్ లేదు, ఏం లేదు, కమిషన్ అది. వాళ్ళు ఏం కట్టలేక కమిషన్లు వేసుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు మేము కట్టిన వాటి అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. మేము అప్పుడు అభివృద్ధి చేసినాం, చెప్పుకోలేకపోయినాం కాబట్టి మేము చెప్పుకోలేదని వాళ్ళు గుర్తించి ఒక పిల్లరు 300 పిల్లర్లలో, 100 మీటర్ల కాలువలలో, 100 కిలోమీటర్ల కెనాళ్లలో ఒక చిన్న పిల్లర్ కుంగింది. ఆ పిల్లర్ కుంగితే రిపేర్ చేసుకోవాలి, కానీ రిపేర్ చేసుకోకుండా కావాలని ఏదో బురద జల్లాలని, బట్టగాల్చి మీదేయాలని రాజకీయ కోణంలో దాన్ని రాజకీయ కుట్రలో వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇదేం పెద్ద కేసు కాదు, అదేం కమిషన్ కాదు. అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయస్థానం 2 జడ్జిలు వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కాళేశ్వరం అద్భుతం, ప్రపంచంలో ఎక్కడ లేదు. లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ గూగుల్లో కొడితే అదే వస్తుంది. దాని మీద ఈ కమిషన్లు ఏం చల్లలేదు. మీరు ఏం కట్టినరు? మీరు ఎక్కడైనా కల్వర్టు కట్టినరా? మీరు ఏమైనా కాల్వ తీసిండ్రా? మీరేమైనా చేసిండ్రా? మీ మీద కమిషన్ వేయాలా? ఎస్ఎల్బీసీలు 8 మంది చచ్చిపోయినారు. వాళ్ళ దాన సంస్కారం ఎక్కడైంది? మరి వాళ్ళ కుటుంబాన్ని ఏం ఆదుకున్నారు? వాళ్ళ కుటుంబానికి ఏమి ఇచ్చిండ్రు? ఆ ఎస్ఎల్బీసీని ఎందుకు తోలిండ్రు? దీని మీద కమిషన్ వేయాలి. దీని మీద మీరు ఇప్పుడు అర్జెంటుగా దాని మీద ఈ కుటిల రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ థింక్ ట్యాంక్ ఏ విధంగా ఉందంటే రాంగ్ వేలో ఉంది, ఇది కరెక్ట్ కాదు. ముందు ఎస్ఎల్బీసీలో 8 మంది శవాలు ఉన్నాయి, ఆ శవాలను బయటకు తీసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో అది చేయాలి. అప్పుడు మీ మీద కమిషన్, సెల్ఫ్ డిక్లేర్ కమిషన్ వేసుకోవాలి అని చెప్తున్నాం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో అవి జరపకపోవడం కారణం ఏంటి? కాంగ్రెస్ ఓడిపోద్దని భయమా?
ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి మాట వాళ్ళు ఇచ్చిన ప్రతి అబద్ధం చెప్పారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు, దేవుళ్ళ మీద ఓట్లు, చర్చిల మీద ప్రామిసులు, దర్గాల మీద ఓట్లు, ఇవన్నీ ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి వాళ్ళు ఓటింగ్ పోవడానికి భయపడుతున్నారు. అధికార పార్టీ ఓటింగ్ పోవడానికి భయపడుతుందంటేనే ఆల్మోస్ట్ వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో చూడొచ్చా? 100% 100 సీట్లు ఈజీగా 100 సీట్ల పైన వస్తాయి. అధికారంకు 100% బీజేపీ రాదు, నా కాంగ్రెస్ రాదు. 100% ఇక్కడ వచ్చేది బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇవన్నీ బీజేపీ ఓన్లీ బై ఎలక్షన్లప్పుడు అడావిడి తప్ప వాళ్ళకి ఎక్కడ అంత పూర్తి గ్రౌండ్ లెవెల్ అంత పూర్తిగా ఎక్కడ లేదు. 100కు 100% మేము వస్తాం. 100 సీట్ల పైనుంచే మేము మంచిగా వస్తాం. బాగుంటుంది, అద్భుతంగా. మళ్ళీ మా పార్టీ గులాబీ జెండా, ఇంటి పార్టీ, ఈ పార్టీయే ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి. ఈ పార్టీతోటే లబ్ధి పొందుతారు. ప్రాంతాల ప్రజలు అంతా కూడా ఏకమై బీఆర్ఎస్ పార్టీ కోసం ఈ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలు, యావత్ మినీ ఇండియా లాంటి ఉన్న ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి రాలేదంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా వాళ్ళ అబద్ధాన్ని నమ్మలేదు. ఎక్కడైతే మారుమూల ప్రాంతం ప్రజలు, పల్లెలు అమాయకంగా వాళ్ళ మాట నమ్మి మోసపోయి ఈరోజు గోసపడుతున్నామని సెల్ఫ్గా వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. 100 సీట్లకు తగ్గకుండా వస్తుంది. నాకు తెలిసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే చీపురు గట్టబెట్టి ఊడ్చోడు జరుగుతుంది అనుకుంటున్నాం. చివరిగా కేసీఆర్ తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు ఎవరి నాయకుని పెడితే వాళ్ళే నాయకుడు. కేసీఆర్ గారు ఎవరు పేరు డిక్లేర్ చేస్తే వారి కింద మేము పనిచేయడానికి, మేము బీఆర్ఎస్ సైనికులుగా, బీఆర్ఎస్ నాయకులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము తూచా తప్పకుంటాం. కేసీఆర్ ఈజ్ అవర్ లీడర్, కేసీఆర్ ఈజ్ అవర్ బాస్, కేసీఆర్ ఈజ్ అవర్ గాడ్, కేసీఆర్ ఈజ్ అవర్ తెలంగాణ జాతిపిత. కేసీఆరే మాకు సుప్రీం. కేసీఆర్ గారు ఏది చెప్తే మేము తూచా తప్పకుంటాం. ఎవరు ఒక కార్యకర్త తీసుకొచ్చి ఆయన లీడర్ అంటే ఆయన కూడా అంటాం, కేటీఆర్ గారు అంటే ఎవరన్నా వారిని అంటాం. ఎవరు చెప్తే వారు. ఇప్పుడు కేసీఆర్ గారు మా అధ్యక్షులు, కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్. వారి సాధ్యంలో వారు ఏ ప్రోగ్రాం పిలిపించినా చూడండి. మీరు ఇక్కడ మా డల్లస్లో ప్రోగ్రాం జరుగుతుంది ఇలా మధ్యరాత్రి. ఈరోజు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు. అయినా కానీ హరీష్ అన్న గారి సారథ్యంలో ఈ విధంగా ఈ ఉత్సవం, ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రోగ్రాం ఏ విధంగా చేయాలని కార్యకర్తలు, నాయకులు ఎంత జోష్లో ఉన్నారో చూడండి ఒకసారి. మేము ఆల్రెడీ వాకింగ్లో ఉన్నాం. వాకింగ్ గవర్నమెంట్ మాదే, రాబోయే గవర్నమెంట్ మనదే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ అన్న.